అంటారు కదా. చాలా సూటిగా ఉన్న చెట్టే ముందుగా నరికివేయబడుతుంది అని. ఈ మాటలో ఉన్న లోతైన అర్థాన్ని అర్థం చేసుకోకపోతే మన జీవితం మొత్తం బాధతో నిండిపోతుంది. ఈ రోజు కథ ద్వారా మీరు తెలుసుకుంటారు ఎలా మన మంచితనాన్ని కాపాడుకుంటూనే ఎలా మోసాలకు బలికాకుండా జీవించాలో. సమాజంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భావోద్వేగంగా బలహీనంగా ఉన్నవారిని, మృదువైన హృదయం కలవారిని, ఎప్పుడూ ఇతరుల బాధ చూడలేని వారిని ప్రజలు సులభంగా వాడుకుంటారు. మన చుట్టూ చూస్తే తెలుస్తుంది. ఎవరైతే చాలా కరుణతో ఉంటారో, ఎవరైతే లేదు అని చెప్పలేరో, ఎవరైతే ఎదుటివాడి కన్నీళ్లు చూసి కరిగిపోతారో, అలాంటి వాళ్లకే ఎక్కువ మోసాలు జరుగుతాయి. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది. మరి మనం మంచివాళ్లుగా ఉండకూడదా? భావోద్వేగాలు ఉండకూడదా? ఇతరులకు సహాయం చేయడం తప్ప? ప్రేమించడమే పాపమా? ప్రేమ అనేది భావోద్వేగమే. కరుణ కూడా భావోద్వేగమే. మరి బౌద్ధ ధర్మంలో ప్రేమ, కరుణ, దయ అత్యంత ముఖ్యమైన మార్గాలు. అయితే సమస్య ఎక్కడ ఉంది? సమస్య మంచితనంలో కాదు. సమస్య అతి మంచితనంలో ఉంది. కథ ప్రారంభం. ఒక అడవిలో ఒక యువకుడు చెట్టును గుద్దుతూ తన కోపాన్ని బయటకు తీస్తున్నాడు. బలంగా, మళ్ళీ మళ్ళీ అంత బలంగా కొడుతున్నాడు. అతని వేళ్ల నుంచి రక్తం కారుతోంది. కాని అతనికి ఆ నొప్పి కూడా తెలియదు. అతని మనసులో ఉన్న బాధ అంతకంటే పెద్దది. ఎవరో అతన్ని మోసం చేశారు. ఎవరో అతని మంచితనాన్ని వాడుకున్నారు. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. అతనికి శాంతి ఎక్కడా దొరకలేదు. అదే అడవిలో ఒక చల్లని జలపాతం ఉంది. ప్రతి సాయంత్రం ఒక బౌద్ధ భిక్షువు అక్కడ స్నానం చేయడానికి వచ్చేవాడు. ఆ రోజు కూడా భిక్షువు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ యువకుడిని చూశాడు. అతను అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, చెట్టును కొడుతున్నాడు. భిక్షువు ఆగిపోయాడు. ఏమి మాట్లాడలేదు, ఏమి చెప్పలేదు. కేవలం నిశ్శబ్దంగా అతన్ని గమనిస్తున్నాడు. కొంతసేపటికి యువకుడికి చిరాకు వచ్చింది. మహాశయ, మీ పనిమీద మీరు వెళ్ళిపోండి. ఇక్కడ నిలబడి నన్నెందుకు చూస్తున్నారు? భిక్షువు చిరునవ్వుతో అన్నాడు. నేను నిన్ను ఆపట్లేదు, మాట్లాడట్లేదు. అయితే నీకు ఇబ్బంది ఏమిటి? ఈ చెట్లు, పక్షులు, ఆకాశం అన్నీ నిన్ను చూస్తూనే ఉన్నాయి కదా. అవి ఇబ్బంది పెట్టట్లేదు. నేను ఎందుకు ఇబ్బంది? అది విన్న యువకుడు ఒక్కసారిగా కేకవేశాడు. నాకు అందరూ ఇబ్బందే. ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లతో నిండిపోయింది. ఎవరూ ఎవరికీ కావాల్సిన వాళ్లు కాదు. నమ్మితే చాలు మోసం చేస్తారు. అతను గట్టిగా ఏడ్చాడు. భిక్షువు ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నాడు. అది యువకుడికి ఇంకా కోపం తెప్పించింది. మీకు జాలి కూడా లేదా? ఎదుట మనిషి బాధపడుతుంటే ఓదార్చలేరా? మీరు సాధువులేనా? అన్ని మాటలు చెప్పాక యువకుడి కోపం కొంచెం తగ్గింది. అప్పుడు భిక్షువు నెమ్మదిగా అన్నాడు. నేను నీ కన్నీళ్లు తుడవగలను, నీకు భుజం ఇవ్వగలను. కాని అలా చేస్తే నీ సమస్య శాశ్వతంగా పోదు. ఈ రోజు ఓదార్పు దొరుకుతుంది, రేపు మళ్ళీ అదే ప్రపంచం, అదే మనుషులు, అదే మోసాలు. కన్నీళ్లు తుడిచేవాళ్లు చాలామంది ఉంటారు, కాని జ్ఞానం ఇచ్చేవాళ్లు అరుదు. జలపాతం వద్ద ఉపదేశం. భిక్షువు అన్నాడు. నేను జలపాతం దగ్గరకు వెళ్తున్నాను. నీకు ఇష్టమైతే నాతో రా. ఒంటరిగా బాధపడే కంటే చల్లని నీటిలో మనసును శుభ్రం చేసుకో. యువకుడు అతని వెంట నడిచాడు. పౌర్ణమి రాత్రి. చంద్రుని వెలుగు అడవిని వెండి రంగులో ముంచింది. ఆ నిశ్శబ్దంలో అడుగుల శబ్దమే వినిపించింది. మధ్యలో యువకుడు అన్నాడు. మహాత్మా, ఈ ప్రపంచం మంచివాళ్ల కోసం కాదు,
మోసగాళ్లే ఇక్కడ బతుకుతున్నారు. మేము మాత్రం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. నేను కూడా సన్యాసం తీసుకుంటే బాగుంటుందనిపిస్తోంది. భిక్షువు నవ్వుతూ అన్నాడు. సన్యాస జీవితం సులభమని అనుకుంటున్నావా? మాకు తినడానికి కూడా ప్రతిరోజూ దొరకదు. నేల మీదే నిద్ర. ఏ వాతావరణమైనా ఒకే వస్త్రం. నువ్వు బాధతో పారిపోవడానికి సన్యాసం తీసుకుంటే అది కూడా విఫలమవుతుంది. జీవితాన్ని మార్చే బౌద్ధ బోధనలు. భిక్షువు చెప్పాడు. నీ సమస్యకు పరిష్కారం సన్యాసంలో కాదు, సరైన జీవన నియమాల్లో ఉంది. 1. నీ భావోద్వేగ బలహీనతను బయటపెట్టకు. లోపల నీవు ఎంత కరుణామయుడైనా ప్రపంచానికి అది నీ బలహీనతలా కనిపించనివ్వకు. వాళ్ళు నీ హృదయం మృదువని తెలుసుకుంటే అదే వాళ్ళ ఆయుధం అవుతుంది. 2. కీప్ ట్రస్ట్ టేక్స్ టైం. 2 రోజుల్లోనే నమ్మకం పెట్టుకోవద్దు. మనుషులను అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వు. టైం రివీల్స్ క్యారెక్టర్. 3. పొగడ్తల జాలం నుంచి జాగ్రత్త. అతి పొగడ్త అంటే మోసానికి మొదటి అడుగు. నీకు పొగడ్త అవసరం లేనప్పుడు పొగడ్త చెప్పేవాళ్లు దూరమవుతారు. 4. సహాయం చేయి, కాని హద్దులు పెట్టు. ఎవరికైనా సహాయం చేస్తే తిరిగి రాకపోయినా బాధపడని స్థాయిలో చేయి. 5. కీప్ ఇగ్నోర్ ఫస్ట్, ఆబ్జర్వ్ లేటర్. మొదట నిర్లక్ష్యం చేయడం నేర్చుకో. నిజమైన వాళ్ళు నీ దగ్గరే ఉంటారు. లాభం కోసం వచ్చినవాళ్లు వెళ్ళిపోతారు. 6. కీప్ మైండ్ఫుల్నెస్ ఇస్ ప్రొటెక్షన్. మనిషి కళ్లలోనే అతని ఉద్దేశం కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించు. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, జీవితాన్ని ఓపెన్ ఐస్తో చూడడం. ముగింపు. జలపాతం వద్ద స్నానం చేసిన తర్వాత యువకుడి ముఖంలో ప్రశాంతత కనిపించింది. అతను అన్నాడు, ఈ రోజు నాకు అర్థమైంది. మంచివాడిగా ఉండటం తప్పు కాదు, కానీ అతి మంచివాడిగా ఉండటం ప్రమాదం. భిక్షువు చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. యువకుడు తన జీవితానికి కొత్త దారి ఎంచుకున్నాడు. మిత్రులారా, మంచితనం మీ శక్తి. కానీ జాగ్రత్త లేకపోతే అదే మీ బలహీనత అవుతుంది. బీ కైండ్, నాట్ నైవ్. బీ కంపాషనేట్, నాట్ కేర్లెస్. బీ గుడ్, బట్ నాట్ ఫులిష్. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.